రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితికి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా 1 రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు. అదేవిధంగా 293/1 రాజ్యాంగంలో అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి, శాసన తప్ప ఎవరికి లేదు హక్కు. ఈ 3 కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి. 203 ఆర్టికల్, 204 ఆర్టికల్, 293/1. ఇంతకుముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో, మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం. ఎట్లా తయారు చేసినాము? ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము రీటైల్ షాపులో కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఒకవేళ ఒక మద్యం సీసా, బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలు అయితే రీటైల్ షాపులు సిండికేట్ అయ్యి ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రీటైల్ బిజినెస్ చేసిందో ఆ 10 రూపాయలు, 20 రూపాయలు ఏదైతే ఉందో, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో, ఏదైతే అంగళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ చేతికి పోయిందో ఆ డబ్బును ARET, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు మాత్రమే, అంటే ఆ 10 రూపాయలు కానీ 20 రూపాయలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు మాత్రం ఒక పన్ను రూపం తయారు చేసి ఆ పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు చేసి చట్టసభలో చట్టం చేసి ఈ డబ్బులు ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో ఈ ఎక్స్ట్రాగా వస్తున్న పన్ను ద్వారా, ఎక్స్ట్రా పన్ను ద్వారా దిద్దడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవి కేవలము 3 ప్రజలకు, పేదవాళ్లకు ఉపయోగపడే స్కీములకు జరుగుతుంది. ఏదైతే ఆసరా ఉందో మహిళలందరూ కూడా, పొదుపు మహిళలకు అప్పు ఏదైతే మాఫీ చేయడం జరిగిందో వాటికి, ఏదైతే చేయూత ఉందో మహిళలందరికీ కూడా ఆదాయ వనరులు పెంచేదానికి ఒకటి, ఏదైతే వ్యవసాయదారులు రైతు భరోసా కింద సహాయం అందించిందో ఆ 3 స్కీములకు మాత్రమే ఇచ్చేదానికి చట్టము చేసి చేయడం జరిగింది. మరి అంటే ఎక్స్ట్రా పన్ను తయారు చేసి తద్వారా చట్టము చేసి, చట్టము ద్వారా చేసినది తప్పైనప్పుడు మీరు చేసినది ఏమంటారండి? ఎంత అన్యాయంగా ఇది! అంటే రోజు ప్రెస్లో వస్తుంది, చివరకు ఇది సబ్జుడిస్ కోర్టులో ఉంది. ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది? వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు. మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాన్ని కోర్టులో తేలే వరకు, న్యాయస్థానంలో, గౌరవ న్యాయస్థానంలో తేలే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు. అట్లాంటిది మళ్ళీ ఈరోజు పోతున్నారు 5,500 కోట్లకు. పోనీ మీరు 5,500 కోట్లకు పోతున్నారు కదా, ఏ వడ్డీకి పోతున్నారు మీరు? ఆగస్టు 2018లో ఏపీ CRDA
క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతి బాండ్స్ అని చెప్పి 2,000 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. ఇదే బాండ్స్ ఎన్సిడీస్ అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని. ఎన్సిడీను మామూలు సామాన్య మానవునికి అర్థమయ్యే భాష బాండ్లకు 2,000 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. 2,000 కోట్ల అప్పుకు వాను మీరు వడ్డీ ఎంత అంటే అప్పుడు 10.32% వడ్డీ, 10.32% వడ్డీకి 2,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్రము ఆర్బీఐ ద్వారా అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటారు, ఎస్డిఎల్ అని, ఆర్బీఐ ద్వారా రాష్ట్రము చేసిన అప్పు ఏమైతే ఉందో ఆ సమయంలో 8.42% అంటే మీరు అమరావతి బాండ్స్ 1.9 అంటే దాదాపు 2% మీరు రాష్ట్రం చేసే అప్పు కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వడం ఇచ్చిందా, మీరు అమరావతి భూమిని తాకట్టు పెట్టడం జరిగింది. ఇదే మా పీరియడ్లో 2019-24లో ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రూవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే మద్యం అమ్మే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ మేము అప్పు చేయడం జరిగింది. ఎట్లా చేయడం జరిగిందండి? 9.62% చేయడం జరిగింది. అయితే 9.62% చేసినప్పుడు ఎస్డిఎల్ అంటే ఆర్బీఐ ద్వారా రాష్ట్రం చేసిన అప్పు వచ్చేసి 7.93 అంటే మా అప్పుకు తేడా ఎంత ఉంది? 1.69% మాత్రమే తేడా ఉంది. మీది 1.9% అయితే మాది 1.69% మాత్రమే తేడా ఉంది. మేము ఏ తాకట్టు పెట్టలేదు, మేము ఏ ఆర్బీఐ డెబిట్ మ్యాండేట్ లేదు. ఈరోజు మే 25లో మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి? 9.3% చేయడం జరిగింది. కానీ మీరు 9.3% ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈరోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది 6.71% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో 2.59 అంటే ఇంచుమించు 2.5% పైన తేడా ఉంది. అంటే 2.5% పైగా మీరు ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా డబ్బులు కట్టకుండా తీసుకునే దానికి మీరు అవకాశం ఇచ్చినారు, పర్మిషన్ ఇచ్చినారు, ఆమోదం ఇచ్చినారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు. ఏం సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ 69 24 ఏప్రిల్ 2025 ఏమండి? రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన 1,91 కోట్లు 1,91,000 కోట్ల ఖనిజ సంపదను మీరు సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. మీరాంటి చెప్పేది ఎన్నెన్ని మాటలు చెప్తారు, మాకు ఎన్నెన్ని మాటలు చెప్తారు. 436 గనులు ఏపీఎండిసికి సంబంధించిన 436 గనులు, వాటి వాల్యుయేషన్ వచ్చేసి 1,91,000 కోట్ల వాల్యుయేషన్ ఇస్తూ దాంట్లో సంబంధించిన ఆదాయం నెల కడతామని చెబుతూ, ఇది కాక రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆర్బీఐలో ఉండే ఖాతా రాష్ట్ర ఖాతా ఎవరిదండి? ఆర్బీఐలో ఖాతా ఎవరిది? రాష్ట్ర ప్రజలది కాదా ఖాతా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను నుంచి కాదా వస్తుండేది? అది రాష్ట్ర ప్రజలందరిది కాదా డబ్బులు? ఆ డబ్బులు డైరెక్ట్గా ఒక ప్రైవేట్ వ్యక్తి డ్రా చేసుకొని తీసుకునే దానికి మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంత అన్యాయం అండి! ఒక ప్రైవేట్ పార్టీకి మీరు వెసులుబాటు ఇవ్వడం, అవకాశం ఇవ్వడం. ఇండియా రేటింగ్స్ అనే ఒక సంస్థ ద్వారా మీరు రేటింగ్ చేయించుకున్నారు ఖనిజాభివృద్ధి సంస్థలు. పలు చోట్ల డీటెయిల్డ్ రేషనల్ ఆఫ్ ద రేటింగ్ యాక్షన్ అంటే రేటింగ్ ఏ విధంగా ఇస్తున్నామని దాంట్లో ఏం రాస్తారు? ముఖ్యంగా ఈ రేటింగ్ ఏదైతే ఇచ్చినారో ఏఏసిఈ రేటింగ్ అనేది ఎందుకు ఇచ్చినారో, మీరు ఆర్బీఐలో డైరెక్ట్ డబ్బులు తీసుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కీ రేటింగ్ డ్రైవర్స్ అక్కడేమంటారు? ఎందుకు ఇచ్చినారు రేటింగ్ మీకు? కేవలం ఆర్బీఐలో డైరెక్ట్గా డబ్బులు తీసుకునేదానికి మీరు వెసులుబాటు ఇచ్చినందుకు. డిఎస్ఆర్ఏ షార్ట్ ఫాల్ దసరా అంటారు, అంటే ఒక నిధి మాదిరి పెట్టి నిధి నుంచి అప్పు కట్టేదానికి. దాంట్లో ఏమాత్రం తక్కువ వచ్చినప్పుడు ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా డ్రా చేసేదానికి అవకాశం ఇచ్చినారని చెప్పి తెలియజేయడం జరిగింది. లిక్విడిటీ డిస్క్లోజర్ ఫర్ సి రేటింగ్, అడిక్వసీ ఆఫ్ ఎన్ని చోట్ల ప్రతి పేజీలో ఏమంటున్నారంటే ఈ రేటింగ్ వస్తున్నది కేవలం బికాజ్ ఆర్బీఐలో డైరెక్ట్ డబ్బులు తీసుకునేదానికి మీరు అవకాశం ఇచ్చినారు అని. మీరంటే ఎన్ని మాటలు అంటారండి.
రూపాయలు 20 రూపాయలు సీసాకు ఎలాగూ అంగళ్ళకు పోయే డబ్బులు, ఎలాగూ ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు, ఆ డబ్బులు తీసి ఆ డబ్బులు చట్టము ద్వారా ఈ అప్పు ఏదైతే ఉందో ఇది పేద మహిళలకు ఇస్తున్నాం, రైతులకు ఇస్తున్నాము, పిల్లలకు చదువుకి ఇస్తున్నామంటే మీరు ఇన్ని మాటలు అంటారు. ఈరోజు ఏమండి ఇది ఇంత గొప్ప పేపర్లలో అయితే అప్పుడు ప్రతిరోజు ఇది శ్రీలంక, ఇది కంబోడియా, ఇది వెనిజులా. ఇప్పుడు లేదండి ఎవరికి ఆ ఆందోళన లేదా, ఆ బాధ్యత లేదా, ఆ టెన్షన్ లేదా, రాష్ట్రం ఏమైపోతుందని గమ్మన కూర్చొని ఉన్నారు. అందరూ అప్పు చేయడంలో కూడా గొప్పతనం అని చెప్పుకుంటున్నారు. మీరేమనంటే అప్పు శ్రీలంక అప్పు, ఆ అప్పు ఈ అప్పు అంటారు. ఎంతండి? మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. మీరు పెట్టిన బడ్జెట్ బుక్ల ప్రకారము రాష్ట్రము విభజన జరిగినప్పుడు సుమారు 1,40,717 కోట్లు అప్పున్నింది. అటువంటిది మీరు 2014 నుంచి 19 పరిపాలన చేసి మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అయింది. అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. మేము 2024 దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లు అయింది. అంటే 3,32,671 కోటి అప్పు చేయడం జరిగింది 2019 నుంచి 24. మీరు చేసిన శాతము, మేము చేసిన శాతం అంటే సంవత్సరము మీరు ఏ శాతంలో చేసినారు, మేము ఏ శాతం అంటే మీరు 22.63% మీరు చేస్తే 13.57% మేము చేస్తే మీరు 22.5, మేము 13.5. మీకంటే ఎంత తక్కువ? అప్పు అసలు శ్రీలంక మీరు పెట్టిన ఫిగర్స్ కాదండి, బడ్జెట్ ఫిగర్స్. 10 లక్షల కోట్లను ఒకసారి, 12 లక్షల కోట్లను ఒకసారి, 14 లక్షల కోట్లు ఒకసారి, మట్కా నంబర్లం. అది ఏది నోటుకు వస్తే అది. ఇప్పుడు ఎక్కడ పోయినారండి అందరూ? ఇంతమంది మేధావులు ఉన్నారే. మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. ఏమన్నంటే మేము సంపద సృష్టిస్తాం. అబ్బా ఎంత బ్రహ్మాండంగా సంపద సృష్టిస్తున్నా అండి. సంవత్సరం పాలన అయింది కదా. సంవత్సరం పాలన తర్వాత చూస్తే మీ సంపద సృష్టి రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం లెక్కేస్తే 2023-24 మా చివరి సంవత్సరంలో రౌండ్ ఆఫ్ చేసి చెప్తే అంటే 85,922 కోట్లు. మేము రౌండ్ ఆఫ్ చేసి 86,000 కోట్లు అనుకుందాం. 86,000 కోట్లు మాకు సంపద వస్తే, మాకు ఆదాయం వస్తే మీకు ఎంత వచ్చిందండి? 89. అంటే ఎంత? 4%. అంటే మీరు పెరిగినది 4%. పన్నేతర ఆదాయం చూస్తే మీరు పెరిగినది -8.6%. ఎందుకు మైనస్ అంటే 2023-24లో మాకు 7,432 కోట్లు వస్తే మీకు ఓన్లీ 6,792 కోట్లే వచ్చింది. టోటల్ పన్ను ఆదాయం అంతా లెక్కేసుకుంటే మాకు 93,354 కోట్లు వస్తే మీకు 96,227 కోట్లు. అంటే ఒక సంవత్సరం మీద, మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం కేవలం 3% పెరిగింది. కేవలం 3%. అప్పు ఎంత పెరిగిందండి? మా చివరి సంవత్సరం 62,720 కోట్లు అప్పు చేస్తే మీరు 81,597 కోట్లు చేసినారంటే 30% అప్పు పెంచినారు. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, మూలధన వ్యయం లేదని మీరు అన్నారు కదా. మీది లెక్కేస్తే మా చివరి సంవత్సరంలో 23,330 కోట్లు అయితే మీ ఫస్ట్ సంవత్సరంలో 19,170. అంటే మీరు -17 పాయింట్, అంటే -18%. 18% మైనస్లో ఉంటారు కదండి. అంటే మీరు రాష్ట్ర ఆదాయం వచ్చేసి 3% పెంచినారు మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం. అదేవిధంగా అప్పు చూస్తే 30% పెంచినారు, మూలధన వ్యయం చూస్తే -18% పెంచినారు. ఇదే మార్చుద్దామండి. మా చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం మీద లెక్కేస్తే 2022-23 పన్ను ఆదాయం వచ్చేసి 77,800 కోట్లు. అదేవిధంగా 23-24 లెక్కేస్తే 86,000 కోట్లు అందాజు. అంటే 10% మేము పెంచినాము. పన్నేతర ఆదాయము 5,400 కోట్లు 2022-23 అయితే 2023-24 వచ్చేసి 7,430 కోట్లు. అంటే 37% పెరిగింది మాకు. టోటల్ పూర్తిగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయము 2022-23లో 83,200 కోట్లు అయితే 2023-24లో 93,354 కోట్లు. అంటే ఎంతండి? 12%.
మీరు ఎంత పెంచినారు? మీరు 3% పెంచినారు, మేము 12% పెంచినాం. మా చివరి సంవత్సరం 12%, అంత ముందు సంవత్సరం మీద పెరిగితే మీరు పోయిన సంవత్సరం 3% పెంచినారు. మా అప్పు ఎంతండి? 52,528 కోట్లు. ఎప్పుడు 2022-23 అయితే 23-24 వచ్చేటప్పటికి 62,720 కోట్లు, అంటే 19% పెరిగింది. మాది 19% అప్పు పెరిగితే మీరు 30% అప్పు పెంచినారు. మాది ఆదాయం 12% పెరిగితే మీరు 3% పెంచినారు. మూలధనం ఏమేమో 18% మైనస్ వచ్చింది. కానీ మీరు చెప్తారు ఇప్పటికి కూడా మీరు సంపద సృష్టిస్తారు అని. ఇంకా ఏం చెప్పాలండి? ఎక్కడ మేధావులంతా? ఏదైనా ఫిగర్ ఏదైనా తప్పుడు చెప్పండి. మేధావులందరూ కూడా రాష్ట్రంలో ఇంతమంది శ్రీలంక వెనిజులా కంబోడియా అని చెప్పిన వాళ్ళందరూ ఇవన్నీ మీ బడ్జెట్ బుక్లో నుంచే కదా మేమేమైనా సృష్టిస్తున్నామా? దీన్ని చివరకు ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు ఆశ్చర్యం ఉంది మాకు. ఇప్పుడు మాకు 2023-24లో బడ్జెట్ ఎంత ఉంది? 2,35,720 కోట్లు. అందులో జీతాలు, పెన్షన్లు, అప్పు తీసేస్తే 1,09,000 కోట్లు. మా దగ్గర 1,09,000 కోట్లు. మీ బడ్జెట్ ఎంత? 2,45,000 కోట్లు. మీ ఖర్చులు తీసేస్తే 1,07,000 కోట్లు. అంటే ఇంచుమించు మాకు 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఎక్కడ పోయినాయని ఫస్ట్ 1 సంవత్సరం ఒక పెన్షన్ పెంచడం తప్ప మీరు ఏమన్నా ఎక్కడ పెట్టారు డబ్బులు? అసలు ప్రజలందరూ చెప్పాలి. మేమన్నా కనీసము క్యాలెండర్ పెట్టి మరీ ఇస్తుంది. క్యాలెండర్ పెట్టి ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మరి మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మరి వైఎస్ఆర్ డీజిల్ సబ్సిడీ మత్స్యకార భరోసాలో భాగము, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపునేస్తం, జగనన్న తోడు, మిగిలిపోయిన లబ్ధిదార పథకాల అమలు, ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు పంట రుణాలు, డిసెంబర్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారుల పథకాలు, జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు. వైఎస్ఆర్ ఆసరా ఎంతంటే ఒక్కొక్కసారి వైఎస్ఆర్ ఆసరా చేస్తే 6,500 కోట్లు, అమ్మఒడి చేస్తే 6,500 కోట్లు. ఎంతమంది? లక్షల మందికి బెనిఫిషరీస్. మరి ఫిబ్రవరిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, మరి మార్చిలో ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం. ఎక్కడ అసలు ఒక్క పెన్షన్లకు పెంచినే తప్ప ఫస్ట్ 1 ఇయర్ ఏం చేస్తున్నారు డబ్బులు అని ఏమనంటే బాగలేదంట. ఎందుకు బాగలేదు? ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూస్తే మాకంటే మీకే బాగా ఆదాయం ఉంది, వెసులుబాటు ఉంది. ఆదాయం కాదు, వెసులుబాటు. ఎక్కడ పోయింది? ఏమైంది ఇబ్బంది? ఎందుకంటే మీరు ఇవన్నీ ఏం చేయలేదు కదా. ఇవన్నీ ఏం చేయలేనప్పుడు మళ్ళీ ఎక్కడ పోయినట్ల డబ్బులన్నీ? ఆదాయం మీకంటే మేము ఎక్కువ బాగా చేసినాం, కానీ మీకు వెసులుబాటు ఉంది కదా ఇవన్నీ చేయనందుకు. మీరు ఎన్నెన్ని చెప్పడము. యువగలం, సూపర్ 6 ఎంత? ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు వచ్చిందండి ఎవరికన్నా రాష్ట్రంలో? ఒకరికన్నా? తల్లికి వందనం ఇప్పుడు మొదటి సంవత్సరం అంతా ఏమీ ఇలా వస్తున్న అమ్మఒడి కూడా ఇలా. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక వచ్చిందండి ఏ రైతు కన్నా? 1 రూపాయి. దీపం 1 సిలిండర్ ఇచ్చినారు, దాని ఏమన్నా పావు దీపం అనాలి. ఆడబిడ్డ నిధి, మహిళలు అయితే పాపం ఎంత ఆశలు పెట్టుకున్నారు మీ మీద. ఇంటింటికి పోయి అమ్మ నీకు 15,000 నెలకు, నీకు 15,000 అందరు లెక్కేసుకున్నారు. సంవత్సరానికి 18,000 వస్తుందని వచ్చిందండి. ఇప్పుడు ఏమంటున్నారు? పీ అంటారు. అంటే ఏం మాకైతే పీపీపీ అర్థమే కావడం లేదు. అంటే ఒక వ్యక్తి పోయి ఇంకో వ్యక్తిని చూసుకుంటారంట ఊళ్ళో. ఒక వ్యక్తి పోయి ఇంకో వ్యక్తికి ఎందుకు డబ్బులు ఇస్తారంటే నాకు అర్థం కాలే. అంటే ఏమన్నా బై ఛాన్స్ రేపు పొద్దున భర్తను భార్యను చూసుకుంటే దానికి చెప్పి మీరు ఇట్లా అట్లయితే సెట్ అవుతుంది. ఇప్పుడు సగం మంది ఆడవాళ్ళు ఉంటారు, సగం మంది మగవాళ్ళు ఉంటారు. ఎవరు భర్తను భార్యను మీరు నెలకు 15,000 ఇమ్మని చెప్తే సెట్ అవుతుంది. అది తప్ప వేరే మాకు మార్గమే కనపడడం లేదు. ఎట్లా సెట్ అవుతుంది? ఎందుకు ఒకరు పోయి ఒకరు డబ్బులు ఇస్తారు? ఉచిత బస్సు పాపం బస్సులో తిరగాల తిరిగి. ఇప్పుడే నేను వస్తుంటే మా డ్రైవర్ చెప్తున్నాడు ఈ తమాషా చూడండి ఇక్కడ అని. ఏమి తమాషా అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ పక్క విజయవాడ ఉంది, ఈ పక్క గుంటూరు ఉంది. అంటే ఇప్పుడు బస్సు ఆడ దిగాలి, ఆడోళ్ళు పాపం ఆడ బస్సు దిగి బ్రిడ్జ్ మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు వచ్చి పోవాలి. నేను అనుకుంటే భలే మంచి ఆలోచన వచ్చి కరెక్టే కదా. జిల్లా అంట ఇప్పుడు అంతే. అందరు ఆడవాళ్ళు ఏమనుకున్నారు? సింహాచలం ఎక్కాలంటే ఇక్కడ నుంచి బస్సు ఎక్కిపోవచ్చులే, తిరుపతికి పోవాలంటే ఇక్కడ నుంచి బస్సు ఎక్కిపోవచ్చులే అని అనుకున్నారు. ఇప్పుడు అట్లా కాదంట. ఇప్పుడు కృష్ణానది బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ అవతల వరకే బస్సు, బ్రిడ్జ్ యువతలు మళ్ళా గుంటూరు బస్సు.
ఏమో ఇది కాక మళ్ళా కొత్తగా ఏమంటారంటే ఏమని మీరు ఎటువంటి అసలు మీరు బాగా కనుక్కున్నారు. ప్రజలు ఎట్లా పాపం అమాయక ప్రజలు పేదరికంలో ఉండేవాళ్ళు. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. ఏమన్నా కూడా అంత కేసులు అంటారు. అసలు ఎట్లా చెప్పినారు? అసలు షూరిటీ కూడా ఎట్లా ఇచ్చినారు? 4 కనండి, 5 మందిని కనండి, 10 మందిని కనండి, చూసుకునే బాధ్యత నాది. 4 ఏంది, 5 ఏంది, 10 ఏంది, చూసుకుంటే బాధ్యత ఏంది, ఈ పీపీపీ ఏంది? మాకు నిజంగా ఇది చూసి అసలు అందరు ఏమన్నా షూరిటీ, నాది గ్యారంటీ. ఒకరు షూరిటీ, ఒకరు గ్యారంటీ, ఒకరు కౌంటర్ గ్యారంటీ, ఒకరు వారంటీ లేడు, కౌంటర్ గ్యారంటీ లేడు, గ్యారంటీ లేడు, షూరిటీ లేదు. ప్రజలు మాత్రం దిక్కులు చూసుకుంటున్నారు పాపం. అసలు ఇంకో ఆశ్చర్యం ఏమంటే నేను ఎక్కడ చూడలే, పెన్షన్ మీరు పల్లెటూళ్ళలో ఎక్కడన్నా చూడండి, వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది కదా, పెన్షన్ ఇచ్చేటప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పోతారు. అంటే మీకు ఏం సంబంధం? పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరేంది పోయి ఇంటింటికి పోయి రోజు పొద్దున్న ఇంటింటికి పోయి వాళ్ళు లేనిది సెక్రటేరియట్ వాళ్ళు పోయి పెన్షన్ ఇవ్వకూడదంట. కార్యకర్తలు ఏంది, పెన్షన్ ఇవ్వడం ఏంది, వాళ్ళు ఉంటేనే ఇవ్వడం ఏంది? ఇంటింటికి ఎవరన్నా చూస్తే కానీ అసలు సొంత డబ్బులు ఇచ్చేతోళ్ళు కూడా అంత ఖచ్చితంగా పోరు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు? ఎవరు? వాలంటీర్లు, ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు. వాళ్ళు పోతారు, వాళ్ళు ఇచ్చి వస్తారు. ఇదేంటంటే తెలుగుదేశం అసలు వాళ్ళు రాంది పెన్షన్ బయటికి సొంత డబ్బులు ఇచ్చేతోళ్ళకు కూడా అంత ఫీలింగ్ ఉండదు. ఇది ఎక్కడ చూడలే. ఖచ్చితంగా ప్రతి నెల పెన్షన్ వాళ్ళే పోవాలంటే తెలుగుదేశం కార్యకర్తలే పోవాలంటే మీకేం సంబంధం? అంటే ఇది మీ డబ్బులా? కాదు, ఇది ప్రజల డబ్బులు, ఇది గవర్నమెంట్ డబ్బులు. మీకు పెన్షన్ ఇచ్చేదానికి ఏం సంబంధం అని ఇంకొకరు పెద్ద మనిషి చూస్తే అసలు వైసీపీ వాళ్ళు వస్తే వాళ్ళకి అసలు పనులు పలకకూడదు అంటాడు. ఇదేందండి ఇది? మీరు మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు రామకృష్ణ గారు, మీరానండి, మీ నోటితో ఈ మాట రావాల్సినది. మీ వయసుకు, మీ స్థాయికి ఎవరో తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటి మాట్లాడితే అర్థం ఉంది, కానీ మీరా మాట్లాడేదంతా. మళ్ళీ ఇది కాక కొత్తగా ఏమి నిన్న ఇదేది సుపరిపాలనలో తొలి అడుగు, అందులో ఏమి ఇది మళ్ళీ బుక్ అంతా సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. ముఖ్యమైనది ఒకటి పోలవరంలో ఏం చేసినారంట, పోలవరంను ఇప్పుడు కడుతున్నారంట. అవునా? పోలవరం కడుతున్నారు. పోలవరానికి సంబంధించి అక్టోబర్ 9, 2024 అసలు పోలవరానికి 12,000 చిల్లర కోట్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయనేది నేను ఇప్పుడు చెప్తా. అసలు అక్టోబరు 9, 2024 2,348 కోట్లు కేంద్రం ఇచ్చిందనమాట. ఇది ఎందుకు ఇచ్చింది? ఇది కేవలం మేము పోయి తెచ్చినందుకు. మేము పోయి ఎన్నికల ముందర అంతా రెడీ చేసి పెట్టి క్యాబినెట్ దగ్గర ఉంది. ఎన్నికలు అయిన తర్వాత అప్రూవల్ అయింది. తెచ్చినది మొత్తం మేమే. నేను మొత్తం డేట్లతో పాటు చెప్తాను. ఇప్పుడు 2,348 కోట్లు వచ్చింది. 2,348 కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు? అక్టోబర్ 9 వస్తే జనవరి 12, 2025 వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమన్నారు. కేంద్రం ఏమనిందంటే మీరు వాడుకోకూడదు, ఇది కేవలం పోలవరంకే, ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు, దాన్ని SNA అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు? పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. అయిపోయింది. రెండో విడత ఎప్పుడు వచ్చింది? మార్చి 12 వచ్చింది. మార్చి 12, 2025లో రెండో విడత ఎంత? 2,705 కోట్లు. 2,705 కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో 2,500 కోట్లు, 505 కోట్లు ఇంతవరకు వాడలే, SNAలో పెట్టలే, ఇతర ఖర్చులకు వాడుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందనానికి వాడుకున్నట్లే కదా లెక్క, అంతే కదా. ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే, బ్యాంకులో లేదు, ఎక్కడ ఉన్నట్లది? తల్లికి వందనానికే కదా. ఇంకా వేరే తల్లికి వందనానికి వాడినారు, లేకుంటే మీరు ఏమన్నా జీతాలకు వాడుకున్నారు, పెన్షన్లకు వాడుకున్నారు, వృద్ధాప్య పెన్షన్లకు వాడుకున్నారు. టోటల్ ఇంతవరకు 5,052 కోట్లు వచ్చింది మీకు పోలవరం. 5,052 కోట్లు పోలవరం డబ్బులు వస్తే ఈ రోజుకి 2,505 కోట్లు దాంట్లో మీ దగ్గరనే ఉంది. అంటే దేనికి వాడినట్లు ఇదేంటి? మళ్ళా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి పోలవరం బ్రహ్మాండంగా కడుతున్నాము అని అంటారనమాట. ఎక్కడి నుంచి వచ్చిందండి పోలవరంది? అసలు ఫస్ట్ ఎప్పుడు కోవిడ్ అప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా అర్జెంటుగా, ఇదంతా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకు ఇబ్బందుల్లో ఉంది? ఎందుకు ఇబ్బందుల్లో ఉందంటే, మీరు 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏమని ఒప్పుకున్నారు కేంద్రంతో? 2014 రేట్లకు రాష్ట్ర విభజన నాటికి ఎంతైతే దాని ఖరీదు ఉందో అంత ఖరీదు చాలు, ప్రాజెక్టు ఖరీదు ఎంత ఉందో అంత ఖరీదు చాలు, 2014 రేట్లకు చాలు అని ఒప్పుకొని ఆ రోజు భూసేకరణ కానీ పునరావాసం కానీ ఎవరు చేయబోతున్నారనే క్లారిటీ లేకుండా మీరు ఒప్పుకున్నారు. అందులో మళ్ళా ఏది 2013లో మీకు తెలిసి కూడా భూసేకరణ చట్టం మారి భూమి సేకరించాలంటే 3 అంతలు 4 అంతలు అవుతుందని తెలిసి కూడా 2019 వరకు వచ్చేటప్పటికి మీరు ఏదైతే అందాజుగా 30,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం ఒప్పుకున్నారో 55,000 కోట్లు ప్రాజెక్టు వ్యయం అవుతుందని తేలిన తర్వాత మేము 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పలుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఫైనల్గా ఏమైందంటే 55,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంచుమించు అది 48,000 కోట్ల అప్రూవల్ తీసుకొని దానికి గాను ఆ అకౌంట్లోకి 12,000 చిల్లర కోట్లు ఇస్తామని చెప్పి కేంద్రంతో ఒప్పించుకోవడం జరిగింది. అది క్యాబినెట్కి పోయింది ఆమోదాన్ని. ఎప్పుడు? 11/11/2021లో ఒక ఉత్తరం ఎవరు? మన రాష్ట్ర సెక్రటరీ జలవనరులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా 20 నవంబర్ 2021 ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం జలశక్తికి. అదేవిధంగా 27/10/2021 ఎవరు? జలశక్తి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ఎప్పుడు? 22/12/2021. అదేవిధంగా 24 డిసెంబర్ 2021 పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కరస్పాండెన్స్ సేమ్ ఇదే. అంటే ఈ బ్యాలెన్స్ డబ్బులు ఎట్లా అనే దాని మీద. తర్వాత 10/1 జనవరి 2022 ఎవరు? ఇక్కడ రాష్ట్ర సెక్రటరీ జలవనరుల శాఖ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లెటర్. అదేవిధంగా 20 జనవరి 2022 ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్కు. అదేవిధంగా ఫిబ్రవరి 17, 2022 ఇక్కడ నుంచి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జలవనరుల శాఖ ఎక్కడికి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. అదేవిధంగా ఫైనల్గా ఎట్టకేలకు 3 సంవత్సరాలు పోరాడిన తర్వాత 5 జూన్ 2023 కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? అడిషనల్ ఫండింగ్ 12,911 కోట్లు 12,911 కోట్లు మేము పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత ఫైనల్గా పిఐబి ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉందో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మార్చ్ 7, 2024 అంటే ఎన్నికలకు 1 నెల ముందర అప్పుడు క్యాబినెట్కి పోయింది. ఈరోజు మీరు చెప్తారు పోలవరం సాధించినామని. ఏం చెప్పాలండి ఇది? అసలు ఆశ్చర్యంగా ఇది. అసలు పోలవరం ప్రాజెక్టు మేమే మొదలు పెట్టినామంటారు. మీరేనండి 2005లో మొట్టమొదటిసారిగా పర్యావరణ శాఖ అప్లికేషన్ పెట్టలేదా? ఎవరంటే అప్పుడు ముఖ్యమంత్రి 2005లో కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కట్టాలని పర్యావరణ శాఖ అరణ్య శాఖ అప్రూవల్ కోసము అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్య నివారణ సంస్థ ఏదైతే ఉందో 2005లో పబ్లిక్ హియరింగ్ పెట్టినారు. అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? సైట్ క్లియరెన్స్ కోసము 16 సెప్టెంబర్ 2005 అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి? 2005 అక్టోబర్లో ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, ఖమ్మంలో, విశాఖపట్నంలో, కృష్ణా జిల్లాలో పబ్లిక్ హియరింగ్ పెట్టినారు. ఎవరండి ముఖ్యమంత్రి? 25 అక్టోబర్ 2005 కేంద్రము క్లియరెన్స్ ఇచ్చింది పర్యావరణ శాఖ. ఎవరండి ముఖ్యమంత్రి? అరణ్య శాఖ. ఎవరండి ముఖ్యమంత్రి? 12 డిసెంబర్ 2005 ఎవరండి ముఖ్యమంత్రి? చివరకు ఏదైతే వైల్డ్ లైఫ్ ఉందో, జంతువులు ఉన్నాయో 10/7/2006 ఎవరండి ముఖ్యమంత్రి? పోలవరం ప్రాజెక్టు మీరే కడుతున్నట్లు అందరూ చెప్పడమే, అందరూ మాట్లాడడమే. దాన్ని మీరేసిన చిక్కుముడి ఇప్పేదానికి మాకెంత శ్రమ పట్టిందో మాకు తెలియని వాళ్ళకి మాకు తెలుసు. చివరకు ఏంది అసలు చేసిండేది? ఈరోజు చూస్తే, బయట చూస్తే
నాకు ఒక పెద్ద మనిషి రాజకీయాలు ఈరోజు ఉన్నాడు, పెద్ద మనిషి, ఆయన బాగా చెప్పినాడు, రాజకీయం అన్న తర్వాత రివెంజ్ అనేది ఉండకూడదు, రియలైజేషన్ ఉండాలా. ఎంత చక్కగా చెప్పినాడు, రివెంజ్ ఉండకూడదు, రియలైజేషన్ ఉండాలా. ఉన్నారు స్టేట్స్మెన్ ఉన్నారు. ఎట్లుండాల స్టేట్స్మెన్ అంటే ఒక స్థాయి దాటిన తర్వాత ఇంకా లీడర్ కాదు, స్టేట్స్మెన్ కావాలా. ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, భైరోన్ సింగ్ షెకావత్ అని, ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయినాడు భారతదేశానికి. ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీకి, జనతా పార్టీకి, లాలూ ప్రసాద్ యాదవ్కు బీజేపీకి పోటాపోటీ రథయాత్రలో అరెస్ట్ చేసిన కాలం నేను చెప్పేది. ఆ రోజు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు జైపూర్లో సివిల్ సర్వీసెస్ కోసము ఐఏఎస్ కోచింగ్ పోతే ఆయనకు గార్డియన్ ఎవరు? రాజస్థాన్ ముఖ్యమంత్రి భైరోన్ సింగ్ షెకావత్. అటుపక్క జనతా పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు పోటాపోటీ బీజేపీతో ఉంటే తన కొడుకు జైపూర్లో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతుంటే అక్కడ ఏ అవసరం వచ్చినా కాలేజీలో లోకల్ గార్డియన్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ భైరోన్ సింగ్ షెకావత్. విలేకరుల నుండి భైరోన్ సింగ్ షెకావత్ గారిని, అదేందండి మీరు బీజేపీలో ఉన్నారు, ఆయన జనతా పార్టీలో ఉన్నాడు, మీరు అంత ప్రత్యర్థులు కదా, ఆయన కొడుకు మీరేంది గార్డియన్ అంటే అది పర్సనల్, ఇది రాజకీయం, దానికి ఏం సంబంధం. అది స్టేట్స్మెన్షిప్. ఇట్లానా అండి? రోజంతా ఈరోజు కేసు, రేపు కేసు, ఈరోజు కేసు, ఎక్కడికి పోతున్నాం? 2003 ఉల్లంఘన, 203 ఆర్టికల్ ఉల్లంఘన, 204 ఆర్టికల్ ఉల్లంఘన, 291/1 ఉల్లంఘన. ప్రెస్సులో ఒకటే చెప్తున్నారు, ఈ బాండ్లు తప్పు, బాండ్లు తప్పు, బాండ్లు తప్పు అని. చివరి కోర్టులో ఉంది, సబ్జుడిస్ మ్యాటర్ అది. ఎప్పుడు? 7 మే 7వ తారీఖే కోర్టులో మీ వాదన వినిపించండి అన్నారు. కోర్టులో ఉండగా మళ్ళీ ఈరోజు బాండ్లకు పోతున్నారు. పోనీ మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఏం జరిగింది, ఏమని చెప్తారంటే ఒక్కరు మాట్లాడరు. ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడరు, ముఖ్యమంత్రి మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి అయితే అసలు నేను నేను పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికి అంటాడు ఆయన. మళ్ళీ ఇది ప్రశ్న ఏమనాలి? దీన్ని ఇన్ని ఉల్లంఘనలు జరుగుతుంటే ప్రశ్న లేదా? మీరు బాధ్యత గల పరిస్థితులు కూర్చున్నారు కదండి, ఎట్లాంటి ఉప ముఖ్యమంత్రి గారు? ఒక్కటన్నా చెప్పండి, ఎస్సా నోనా, మీరు అవునా కాదా, ఇది తప్పా కాదా, కరెక్ట్ అంటే ఏ విధంగా కాదు కరెక్ట్. దయచేసి మీరు ఈ సిస్టమ్ వద్దండి, ఈ సిస్టమ్ వద్దు, ఈ బాండ్స్ గీండ్స్ వద్దు. మీరు ఏదో చెప్పినారు, మీరు చాలా అనుభవంతోనే కదా ఇవన్నీ చేయగలుగుతానే కదా చెప్పినది. ఏ విధంగా మీరు చేయగలుగుతానని అన్నారో ఆ విధంగా చేయండి. కానీ ఇట్లా అప్పు చేసి మాకు ఆ రోజుల్లో ఈవెన్ రైట్ రాయల్గా ఎక్స్ట్రా పన్ను ఏఆర్ఈటీ ఏదో వచ్చిందో ఆ పన్ను మీద చేసేటప్పుడు కదా కేంద్ర ప్రభుత్వం ఒకసారి మీరు ఇట్లా ఈ టైప్ అయితే కానీ వేరే రాష్ట్రాలు కూడా ఏమైనా మొదలు పెడతామంటే మానుకున్నాం మేము. సర్లేండి నన్ను మీరేండి ఇది ఇంత ఇట్లా. నిజం చెప్పండి, మేము చేసిన దాంట్లో తప్పు లేదు మరి. ఎందుకంటే పన్ను సృష్టించినదే సపరేట్ పన్ను, చట్టపరంగా మేము ఈ ఆసరకు ఈ చేయూత కనిపెట్టినది. ఇప్పుడు ఏంటండి ఇది? పోలవరం డబ్బులు చూస్తే ఎక్కడికోపోయినాయి, ఇంకోటి చూస్తే ఎక్కడికోపోయినాయి. అప్పు 3,500 కోట్లు మొన్న చేస్తే అంతలేక మళ్ళీ ఇప్పుడు 5,500 కోట్లు అప్పు చేసేదానికి తయారైనారు. అక్కడ చూస్తే అప్పు, అమరావతి చూస్తే అప్పు, సిఆర్డిఏ చూస్తే అప్పు, వరల్డ్ బ్యాంక్ చూస్తే అప్పు, ఎక్కడ చూడు అప్పు. మమ్మల్ని ఏమంటారు? శ్రీలంక అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి. మీరు చూస్తే 30% చేస్తారు. దయచేసి కొద్దిగా సిస్టమ్ మార్చుకోవాలని చెప్పి ప్రజల తరఫున ఒక ప్రతిపక్షంలో బాధ్యతగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము. అంటే దాని మీద మా అభిప్రాయమేనా? ఇప్పుడు ఒక్కటండి, ఉండేది ఉన్నట్లు మాట్లాడుకోవాలా. దీంట్లో ఎవరు భావాలు దెబ్బకుండా చెప్పాలంటే శివరామకృష్ణన్ గారు ఏమన్నారు? ఇప్పుడు రాష్ట్రము ఏర్పాటైనప్పుడు, విభజన జరిగినప్పుడు యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, అంటే పార్లమెంటు ఒక చట్ట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక భాగంగా ఒక కమిటీని వేసినారు, శివరామకృష్ణన్ కమిటీని. శివరామకృష్ణన్ ఎవరు? ఆయన ఆ రోజుటికి 2014-15కు భారతదేశంలో ఉన్న ఈ పట్టణాభివృద్ధికి సంబంధించిన నిపుణులలో ఆయన ఒకరు, దేశంలోనే ఒకరు. ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఎంత కమిటెడ్గా పనిచేసినాడంటే అప్పట్లో 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాలు కూడా ఆయన టీంతో పాటు తిరిగినాడు. ఆయన టీం ఎవరు ఉండేది? రతిన్ రాయ్ అని, ఇంకోరని, వీళ్ళందరూ కూడా వివిధ పట్టణాభివృద్ధికి
ఆర్కిటెక్చర్కు ఇంజనీరింగ్కు సంబంధించిన దాంట్లో దేశవ్యాప్తంగా చూసుకుంటూ కూడా నిపుణులు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో 13 జిల్లాల్లో ఆయన 9 జిల్లాలో ఆయన స్వయాన తిరిగినాడు. కమిటీ 13 జిల్లాలు తిరిగింది. ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసినాక 3 నెలలకు చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు? క్యాన్సర్. అంటే క్యాన్సర్ ఉండి కూడా ఆయన తిరిగినాడు అనమాట. క్యాన్సర్తో ఆయన బాధపడుతూ ఆయన తిరిగినాడు. ఆయన ఏమన్నాడు? కొన్ని ఇబ్బందులు చెప్పినాడు అనమాట. అందులో భాగంగా ఆ రిపోర్ట్ చదివినట్లయితే, ఎందుకంటే ఏం మాట్లాడినా కూడా అందరి భావాలు మళ్ళా ఇదైతే, ఆ రిపోర్ట్ చదివినట్లయితే ఆయన ఏం చెప్పినాడు అనేది మనకు అర్థమవుతుంది. సరే, మీరు అది పక్కన పెట్టినారు. పక్కన పెట్టి మీరు 30,000 చిల్లర అద్భుతమైన వ్యవసాయానికి ఉపయోగపడే భూమిని మీరు సేకరించినారు. ఎంత కావాలండి? మీరే చెప్పినారు. ఫస్ట్ మీరు ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు మీరు ఫస్ట్లో ఇచ్చిన రిపోర్ట్లోనే 1500 ఎకరాలు చాలు అన్నారు. మీరే ఇచ్చినారు 1500 ఎకరాలు చాలని. అంటే రాజధాని కట్టేదానికి 1500 ఎకరాలు. 1500 ఎకరాలకు గాను మీరు ఆల్రెడీ 35,000 ఎకరాలు తీసుకున్నారు కదా, మళ్ళా 40. అంటే ఇప్పుడు ఒక్కటి మా ప్రశ్న ఏమంటే, మీరు రాజధాని కట్టేదానికే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికే? ఇప్పుడు ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత ఏమి, మ్యాండేట్ ఏమి? ఎవరైనా కానీ, మీరు ఎన్నికైనా, ఇంకొక ప్రభుత్వం ఎన్నికైనా, ఒకవేళ మేము రాబోయే కాలంలో ఎన్నికైనా, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏమి? ఒక రాజధాని కట్టమని చెప్పి, నగరం కట్టమని కాదు కదా. రాజధానికి ఎంత కావాలో మీకు? అందుకని మీరు క్లారిటీతో ఉండాలా. మీరు రాజధాని కట్టాలనుకున్నారా, నగరం కట్టాలనుకున్నారా? ప్రజలు మనకు మ్యాండేటు రాజధాని కట్టమని ఇస్తున్నారా, నగరం కట్టమని ఇస్తున్నారా? నగరం ఎప్పుడు కూడా మనం కట్టలేమండి. అది నగరం దానంతకదే వెలసాలన్నమాట. ఈరోజు హైదరాబాద్ నగరం అంటే 450 సంవత్సరాల క్రితం వెలిసిన నగరం అది. బాంబే అంటే కొన్ని 200-300 సంవత్సరాల క్రితం వెలిసిన ఒక చిన్న గ్రామం. చెన్నై అంతే. మనం కట్టేదానికి వీలవుతుందండి? ఇది ప్రజలే ఆలోచన, మేధావులందరూ ఆలోచన చేయాలి. మనకు ఫస్ట్ రాజధాని కట్టమంటున్నారా లేదా నగరం కట్టమంటున్నారా అనేది. రాజధాని కట్టాలంటే 1500, 200, 2000 ఎకరాలు చాలు. నగరం కట్టాలంటే 35,000 కావాలా, 40,000 కావాలా, 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా? దానికి లిమిట్ ఎక్కడ ఉంది ఇంకా? సో ఈ పని చేసేటప్పుడు మీరు పచ్చటి పొలాలను ప్లాట్లుగా మారుస్తున్నారు. ఇది ప్రజలు మనకు చెప్పినారా? పచ్చటి పొలాలను ప్లాట్లుగా మార్చమని మనల్ని ప్రజలు కోరుకుంటున్నారా? మనకు ఆ మ్యాండేట్ ఇచ్చినారా? శివరామకృష్ణ గారి రిపోర్ట్ చూస్తే ఏ కారణాల వలన ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు మనకు అర్థమవుతుంది. ఓకే.